అబైండింగ్ హోప్ ట్రస్ట్ అంటే బాధితులకు ఒక నమ్మకం, భరోసా అని ప్రముఖ సామాజికవేత్త షేక్ మహబూబ్ తాజుద్దీన్ ఆరిఫ్ అన్నారు. కొండాయపాలెంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి దాదాపు నెలకు వందలాది మంది బాధితులకు టీబీ, లెప్రసీ, క్యాన్సర్ పేషెంట్లకు ప్రతి నెల ఒక్కొక్కరికి 1500 రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమన్నారు. సేవను బాధ్యతగా చేయటం ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ కే చెల్లిందని ఆయన కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ తన జీవితాంతం ఈ సేవ కొనసాగిస్తారన్నారు. ఈ స్ఫూర్తితో మరికొందరు సమాజంలోని బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 250 మందికి న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్ బ్రదర్ విల్లింగ్టన్, అమెరికాకు చెందిన డాక్టర్ జాషువా క్రాంతి కుమార్ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ షేక్ మొహమ్మద్ తాజుద్దీన్ ఆరిఫ్, కడప నుంచి వచ్చాను. ఇస్కామా గ్లోబల్ చేంజ్ కంట్రీ చైర్, గవర్నెన్స్ ఇండియా, లండన్, యూకే. నా గౌరవనీయ మిత్రులు డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్, కంట్రీ చైర్ ఇండియా, ఇస్కామా గ్లోబల్ చేంజ్, లండన్. వీరికి బిజినెస్ అవార్డు న్యూఢిల్లీలో 8వ తేదీ ప్రదానం చేయబడింది. ఈయన కార్యక్రమాలు, ఈయన చేసిన సేవ ఢిల్లీలో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వక్తలు, డాక్టర్లు, ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, టాప్ మోస్ట్ ర్యాంక్డ్ హ్యుమానిటేరియన్స్, ఆల్ పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ ఏ లాట్ నిర్మల్ కుమార్ గారి సేవలను కొనియాడారు. ఆ కొనియాడాలు ప్రపంచమంతటా మారుమోగినాయి. ఈయన నిజంగా దైవాంశ సంభూతకుడు. ఎందుకంటే నిరంతరం నిర్మహమాటంగా ప్రజలను అంటే ఈ రిక్వైర్ నిత్య పోషకాహారం అవసరమైన ప్రతి మనిషికి వెతికి జమ చేసి అందరి సమక్షంలో ఈ పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నారు. నేను ఈయనకు ఒకటే భగవంతునికి ప్రార్థన ఏం చేస్తున్నానంటే ఇతనికి ఆయురారోగ్యాలు పుష్కలంగా ఇవ్వాలా. ఈయన చేతుల్లో ఇంకా పవర్ రావాలా. ఇంకా ఎన్నో వందల వేల కుటుంబాలకు ఈయన వచ్చేసి తన సహాయ హస్తాలు ఎక్స్టెండ్ చేయాలా. హీ హాస్ టు ఎక్స్టెండ్ హిస్ హెల్పింగ్ హ్యాండ్స్ టు లార్జర్ ఎక్స్టెంట్. ఈయన ఇండియా కాదు కదా, ప్రపంచంలో మారుమోగల ఈయన కార్యక్రమాలు, ఈయన సేవలు అక్కడ కూడా వ్యాపించాలా అని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం. టైటస్ నిర్మల్ కుమార్, నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 175 మంది బాగలేని వారికి ఈ యొక్క పౌష్టిక ఆహారము ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎవరు చేయలేనటువంటి పనిని గడిచిన 4 సంవత్సరాలుగా మేము దిగ్విజయముగా జరిపిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాను నా ప్రాణం ఉండేంత వరకు. ఎందుకంటే చాలా మంది దీని ద్వారా మంచి శారీరక బలాన్ని, శక్తిని పొందుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే వచ్చి 5 మంది చెప్పారు, ఈ పౌష్టిక ఆహారం వల్ల మాకు శరీరంలో శక్తి, బలము పెరిగాయి సార్, బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము అని చెప్పారు. ఇది నేను ఒక ప్రోగ్రాం లాగా చేయడం లేదు, కానీ మరి బాగలేని వారికి ధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క అబైడింగ్ హోప్ ట్రస్ట్ నమ్మకాన్ని కలుగు చేస్తుంది. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఊరికినే నామినల్ గా ఇచ్చేదానికి నాకు ఇష్టం లేదు, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గా నేను చేస్తూ ఉన్నాను. మరి దానికి నాకు సహకరించేవారు చాలా మంది ఉన్నారు. దానిలో అతి ముఖ్యులు మాకు జయప్రకాష్ సార్ గారు, మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు కడప నుంచి డాక్టర్ షేక్ మొహమ్మద్ గారు కూడా వచ్చారు. అందరూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇంకా ఎవరైనా వ్యక్తిగతంగా కానీ దీనికి సహాయం చేయాలని ముందుకు వస్తే నన్ను సంప్రదించవచ్చు. మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక వెన్నెల, ఒక నది ఎలాంటిది ఆశించదు. ఒక చెట్టు కూడా ఒక చక్కటి గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అది కూడా నిస్వార్థంగా ఇస్తుంది. ప్రపంచం అంతా స్వార్థం అయిపోయింది. యుద్ధము,
మాఫియా, ఇలాంటి స్వార్థమైన ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నిర్మల్ కుమార్ 4 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాడు. సేవ అని కూడా కాదు, ఇంకంతకంటే డిక్షనరీలో వేరే పదం లేదు. ఆ సేవ అనేది వాళ్ళకి అవసరం, వాళ్ళకి ధైర్యం. ఎందుకంటే ప్రభుత్వము ఎంతో విలువైనటువంటి మందులు ఇస్తుంది. ఆ మందులు ఇచ్చిన న్యూట్రిషన్ ఫుడ్ లేక ఆ మందులు పనిచేయని రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. అసలు మందుల కంటే కూడా పవర్ఫుల్ ఈ న్యూట్రిషన్ ఫుడ్. మందులకు ప్రయోజనం లేదు, తీసుకున్నా లాభం లేదు, అవి మనిషిని తినేస్తాయి. కానీ తినేయకుండా వాటికి సత్వ కల్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు ఒక ఉద్యమంలా, ఇదే సేవలాగా చేస్తలేడు ఆయన, ఉద్యమంలాగా. మనం కనుక ఉద్యమం అంటే పవర్ఫుల్. ఈ మధ్యన కాక్రోచ్ జరగవచ్చు, లేదా స్వతంత్ర పోరాటం జరగవచ్చు, ఎండ్ లేదు, ముగింపు లేని పోరాటం చేస్తుండు. వారిని అభినందిస్తూ వారి ఆదర్శాలను ఆశయాలకు అనుగుణంగా కొందరైనా పైకి రావాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.